అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారటంతో జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి. అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిషా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనానికి ఆవర్తనం కూడా తోడు కావడంతో మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాను ప్రస్తుతం వర్షాలు ముంచెత్తుతున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాల్లోని అన్ని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవడంతో చెరువులకు జలకళొచ్చింది. జిల్లాలో ప్రాణహిత, గోదావరి, పెన్గంగలోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. మరోవైపు కడెం, స్వర్ణ, సత్నాల, గడ్డెన్నవాగు, కొమరం భీం ప్రాజెక్టులోకి కూడా భారీ స్థాయిలో నీటి మట్టం వచ్చి చేరింది. అంతేకాకుండా జిల్లాల్లోని బెజ్జూరు, కౌటాలలో ప్రాణహిత, కుకుడవాగు పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు జిల్లాలోని మంచిర్యాల మండలం రాళ్లవాగు పొంగటంతో గ్రామస్తులు చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఊరంతా వాగు దగ్గర వలలతో చేపల వేట సాగిస్తున్నారు. అయితే జిల్లాలో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరొచ్చి చేరుతూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారటంతో జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిషా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనానికి ఆవర్తనం కూడా తోడు కావడంతో మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదిలాబాద్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాల్లోని అన్ని వాగులు, చెరువులు పొంగుతున్నాయి. ఈ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడంతో చెరువులకు జలకళొచ్చింది. జిల్లాలో ప్రాణహిత, గోదావరి, పెన్గంగలోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. మరోవైపు కడెం, స్వర్ణ, సత్నాల, గడ్డెన్నవాగు, కొమరం భీం ప్రాజెక్టులోకి కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చి చేరుతోంది. మరోవైపు జిల్లాల్లోని బెజ్జూరు, కౌటాలలో ప్రాణహిత, కుకుటవాగు పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు జిల్లాల్లోని మంచిర్యాల మండలం రాళ్లవాగు పొంగడంతో గ్రామస్తులు చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరంతా వాగు దగ్గర వలలతో చేపల వేట సాగిస్తున్నారు. అయితే జిల్లాలో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరొచ్చి చేరుతూ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. జిల్లాలోని వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. ఓవర్ టు యు రాజు. గత 4 రోజుల ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతూ వస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, అలానే ఉట్నూరు, ఖానాపూర్ లాంటి చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతూ వస్తుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల పట్టణం పక్కన ఉన్నటువంటి రాళ్లవాగు వద్ద ఉన్నాము. ఈ రాళ్లవాగు ఎగువన ఉన్నటువంటి అటు మందమరి, కాసుపేట, బెల్లంపల్లి ప్రాంతాల్లో కూడా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా వరద నీరు ఎక్కువగా రావడంతో ఇక్కడ ఉన్నటువంటి రాళ్లవాగు పొంగి ప్రవహిస్తుంది. రాళ్లవాగు ఉధృతంగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలతో పాటు మంచిర్యాల పట్టణ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాగు పరిస్థితిని చూస్తున్నారు. దీంతో పాటు అటు మత్స్యకారులతో పాటు ఉత్సాహం ఉన్నటువంటి చాలామంది యువకులు, పట్టణ ప్రజలు కూడా ఈ రాళ్లవాగు వద్ద చేపలు పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మంచిర్యాల పక్కన ఉన్నటువంటి ఈ రాళ్లవాగుతో పాటు అటు జైపూరు, కోటపల్లి, చెన్నూరు, నీల్వాయి లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా వాగులు కూడా ఇదే విధంగా ప్రవహిస్తూ ఉన్నాయి. గత 4 రోజులుగా పడుతున్నటువంటి ఈ వర్షాల వలన ఒకవైపు వాగులు ప్రవహిస్తూ ఉండటంతో పాటు చెరువుల్లో కూడా వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది. దాదాపు అన్ని చెరువుల్లో కూడా తొలిసారి పడినటువంటి వర్షపు నీరుతో చెరువులని కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. దీంతో పాటు
అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా ఇప్పుడిప్పుడే వరద నీరు వచ్చి చేరుతుంది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు గొల్లవాగు ప్రాజెక్టు, రాలివాగు ప్రాజెక్టు, అలానే వేమనపల్లి మండలంలో ఉన్నటువంటి నీల్వాయు ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షపాతం కనుక నమోదవుతే దాదాపు తూర్పు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు వాగులు మరింత ప్రవహించే అవకాశం ఉంది. అలానే దాదాపు ప్రతి చెరువు కూడా పూర్తిగా నిండిపోయే అవకాశం ఉందని కూడా చాలామంది భావిస్తున్నారు. అయితే గత 3 రోజులుగా పడుతున్నటువంటి వర్షపాతం వల్ల అటు రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో వర్షం పడిన సందర్భంలో అటు చాలామంది రైతులు కూడా ముఖ్యంగా పత్తి, సోయా లాంటి విత్తనాలు వేశారు. తర్వాత వర్షం పడని పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు మొలకెత్తినటువంటి విత్తనాలు కూడా ఒక దశలో ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో సడన్గా పడినటువంటి వర్షం వల్ల అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎండిపోయే దశ ఉన్నటువంటి మొక్కలు కూడా తిరిగి చిగురుస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. దీంతోపాటు అలానే ముఖ్యంగా ఇటు శ్రీరాంపూర్, మందమరి, అలానే బెల్లంపల్లి ప్రాంతాల్లో కూడా ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఇదంతా బొగ్గు గనులు విస్తరించున్న ప్రాంతము. అయితే గత 3 రోజులుగా పడుతున్నటువంటి ఈ వర్షం వల్ల ఒకవైపు ఆ శ్రీరాంపూర్ డివిజన్ ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్, మందమరి ఏరియాలో ఉన్నటువంటి రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్తో పాటు బెల్లంపల్లి డివిజన్లో ఉన్నటువంటి అటు ఖైరీగూడ, డోర్లీ 1, డోర్లీ 2 ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మరో 2-3 రోజులు కనుక ఇదే విధంగా వర్షపాతం నమోదవుతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు కూడా చాలా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. అన్ని చెరువులు కూడా పూర్తిగా జలకళతో ఉట్టిపడనున్నాయి. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని వర్షపాత పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్. ఇక వరంగల్ జిల్లాను కూడా వానలు ముంచెత్తుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో ములుగు వాగు పొంగుతుండగా పాకాల చెరువులోకి 8 అడుగులకు మేర నీటి మట్టం వచ్చి చేరింది. మరోవైపు లక్కవరం చెరువులోకి 21 అడుగులకు నీరు వచ్చింది. అటు భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ పనులు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు భూపాలపల్లి, పరకాల మధ్య మొరంచవాగు పొంగుతూ ఉండడంతో కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాను కూడా వానలు ముంచెత్తుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో ములుగు వాగు పొంగుతుండగా పాకాల చెరువులోకి 8 అడుగులకు మేర నీటి మట్టం వచ్చి చేరింది. మరోవైపు లక్కవరం చెరువులోకి కూడా 21 అడుగులకు మేర నీరొచ్చి చేరింది. అటు భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ పనులు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు భూపాలపల్లి, పరకాల మధ్య మొరంచవాగు పొంగుతూ ఉండడంతో కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.